హాయ్ అండి, మన జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి గోరుచిక్కుడు కర్రీ అండి, వేపుడు. మరి ఈ కర్రీని నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. మన గోరుచిక్కుడు పచ్చిమిర్చి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. నేనైతే ఒక 1/2 కేజీ గోరుచిక్కుడు తీసుకున్నాను. ఈ 1/2 కేజీ ఉంటాయండి. 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, పోపు దినుసులండి, కొత్తిమీర, ఎల్లిపాయలు, అల్లం పేస్ట్ అండి, అల్లం పేస్టు, కొద్దిగా కరివేపాకు. ఇవేనండి మన గోరుచిక్కుడు పచ్చిమిర్చి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేను ఈ గోరుచిక్కుడు అండి చిన్న చిన్నగా ఒలిచి పెడతాను, పచ్చిమిర్చి మిక్సీ పట్టి పెడతానండి. మరి ఇవి దంచి పెడతాను, ఎల్లిపాయలు పచ్చిమిర్చి కలిపి దంచి పేస్ట్ చేసి పెడతానండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. విధంగా కట్ చేసి పెట్టానండి, శుభ్రంగా కడిగాను. ఇప్పుడు మనము నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాలండి ఉడికించుకుందాము. నేను ఇప్పుడైతే దీంట్లో వేస్తున్నాను. కొద్దిగా ఒక ముక్కలు మునిగేంత వరకేనండి కొద్దిగా వాటర్ వేసాను. కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికిస్తానండి. కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. ఒక 5 నిమిషాలండి ఉడికించుకుందాము. ఇవి గోరుచిక్కుడు ఉడికించుకోవాలి కదా, కొద్దిగా ఒక 5 నిమిషాలండి. గోరుచిక్కుడు అండి ఉడుకుతున్నాయి. ఇవి ఉడికేలోపు పచ్చిమిర్చి, ఎల్లిపాయలండి దంచుతాను. ఇంకొక 5 నిమిషాలు ఉడకాలండి. ఇంకా ఉడకలేదు కదా సరిగా. ఇంకొక 2 నిమిషాలు మూత పెడతాను. ఈలోపు పచ్చిమిర్చి అండి రోట్లో దంచుతున్నాను. మీరు మిక్సీ ఉంటే మిక్సీకి వేసుకోవచ్చు. మనమైతే దీంట్లో కారం వేయడం లేదండి, అంత పచ్చిమిర్చితోనే. మీరు కారం వేసుకోవాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. మీరు పచ్చిమిర్చి కూడా చూసి తీసుకోండి, కారం ఉండేటివి కారం లేనివి కూడా ఉంటాయి కదా. నేనైతే బాగా కారం ఉండయని ఒక 6 తీసుకున్నానండి, 7 ఉండయి. నేనైతే ఇవి కొంచెం కారం తక్కువనే ఉండయని తీసుకున్నాను. మీరు చూసి కారం ఉండేది చూసి తీసుకోండి. నేనైతే ఇప్పుడు దంచుతాను బాగా మెత్తగా. ఇదైతే బాగా మెత్తగా అయిందండి. మెత్తగా అంటే మెత్తగా కాదు, కొంచెం కచ్చపచ్చగానే దంచాను. మరీ మెత్తగా ఉంటే కూడా బాగుండదు, కొంచెం కచ్చపచ్చగానే దంచాను. ఇందులో నేను ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నానండి. కొద్దిగానే వేస్తున్నాను అల్లం పేస్టు. దంచినది కదా, ఊకే లాస్ట్ కానీ వేస్తున్నాను. దంచకుండా ఉండింటే పచ్చిమిర్చి ఎంపటే వేసింటే బాగుంటుంది. నేను దంచింది కదా అని లాస్ట్కి వేసానండి. ఇప్పుడు గోరుచిక్కుడు ఉడికినే లేదో చూద్దాము. ఇవి కూడా బాగా ఉడికినాయండి, తీస్తున్నాను. నేను వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తాను. ఇందులోకి అయితే షిఫ్ట్ చేశానండి. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేస్తాను దీంట్లో. నాలుగు గంటలు అయితే వేసానండి. ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. పోపు అయితే ఎర్రగైంది కదా, మనం ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం దంచి పెట్టుకున్నాం కదా, అదైతే వేస్తున్నాను.
ఈ పచ్చిమిర్చి అండి పచ్చి వాసన పోయిన తర్వాత బాగా కొద్దిగా ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా, అది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తాను. కొంచెం ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట. అప్పుడు కర్రీ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, రొట్టెలోకి కానీ ఏదంతకైనా సూపర్ ఉంటుందండి. కారం ఒకటే కదా వేయండి, చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఈ కర్రీ. గోరుచిక్కుడు కాయలు ఈ విధంగా చేసి తిననోళ్ళు కూడా తింటారండి ఈ కర్రీ. నిజంగా అండి చాలా బాగుంటుంది. గోరుచిక్కుడు అంటే కొంతమంది ఇష్టపడరు కదా, ఈ విధంగా చేసి పెట్టారంటే చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ ఏ దాంట్లోకైనా అదిరిపోతుందండి టేస్ట్. చాలా బాగుంటుందండి. పచ్చివాసన పోతే కర్రీ అనేది ఇంకా రుచి పెరుగుతుందండి బాగా. పచ్చిమిర్చి కదా, నేను టమాటా ముక్కలు వేసుకున్నాను. చిన్నగా తరిగి పెట్టానండి టమాటా ముక్కలు. ఒకటే కోసాను, పావు కేజీ కదా, చిన్నగా కోసి పెట్టాను చిన్న చిన్న ముక్కలు. అవైతే ఇప్పుడు ఇందులో వేసుకున్నాను. ఒక 2 నిమిషాలండి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంతవరకు కొద్దిగా అట్లే ఫ్రై చేస్తాను. నేను ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలు అయితే కొంచెం బాగా మగ్గినాయి, ఉల్లిగడ్డ ముక్కలు వేసాను. ఈ ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, టమాటా ముక్కలు ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి. అవి పంటికి బాగా తగులుతుంటేనే బాగుంటుంది. ఎక్కువ ఫ్రై అయితే పేస్ట్ అయిపోతుంది కదా, అవి రొట్టెలో కానీ, అన్నంలో కానీ తింటూ ఉంటే ఉల్లిగడ్డ ముక్కలు నోటికి తగులుతుంటే చాలా బాగుంటుందండి. ఒక 5 నిమిషాలండి సిమ్లో పెట్టి మగ్గిచ్చేస్తాను. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మెత్తబడ్డాయి. నేను మనం ఉడికించి పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడు, అదైతే వేస్తున్నాను. గోరుచిక్కుడు గోరుచిక్కుడు చాలా మంచిదండి. చాలామంది తెలియక తిన్నారు, కానీ గోరుచిక్కుడు చాలా మంచిది. ఇది ఒక 5 నిమిషాలండి నేను మగ్గిస్తాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఒక రెమ్మ ఉంటుందండి కరివేపాకు వేసాను. మూత పెడుతున్నాను. బాగా అయితే మగ్గిందండి. నేను కొద్దిగా మనం ఇందా ఉప్పు వేయలేదు కదా ఈ కర్రీకి తగ్గినట్ల, కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇందాక మనము అది ఉడికించి పెట్టాము కదండి గోరుచిక్కుడు, ఆ వాటర్ అయితే వేస్తున్నాను. ఒక్కసారి కలుపుతానండి. ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. వేస్తాను. ఈ వాటర్ అంతా కొంచెము ఎగిరిపోయేంత వరకు ఉడికిస్తానండి నేను. ఈ వాటర్ అంతా ఎగిరిపోతే బాగా పొడి ఉంటుంది కర్రీ, బాగుంటుంది నంచుకొని. చారు చేసుకున్నప్పుడు, పప్పు చేసుకున్నప్పుడు కానీ, పప్పు చారులోకి కానీ
నంచుకనీకండి చాలా బాగుంటుంది. అన్నంలోకైనా రొట్టెలకైనా తినొచ్చు ఈ విధంగానే, కానీ 2 విధాలుగా పనికొస్తుందండి ఈ కర్రీ. పప్పు మనం పప్పు చారు చేసుకున్నప్పటికి, పప్పు చేసుకున్నప్పటికి కానీ, చపాతీలోకి కానీ, ఎందులోకైనా కానీ చాలా బాగుంటుందండి. నేనైతే మూత పెడుతున్నాను, ఒక 5 నిమిషాలు మగ్గిస్తానండి. మూత అయితే తీసుకున్నానండి, దగ్గరికి అయితే అయ్యింది బాగా. కర్రీ అయితే బాగా ఉడికిందండి. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా, చాలా సులువు కదా. ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువనే, కర్రీ ప్రాసెస్ కూడా టైం కూడా తక్కువ పడుతుంది కదండి. నిజంగా అండి, వంట రాని వాళ్ళు కూడా త్వరగా చేసుకోవచ్చండి ఈ వంట. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. అయిపోయిందండి. నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీస్తాను. సర్వింగ్ బౌల్లోకి తీసేస్తానండి. ఇంకా అయిపోయింది. అయిపోయిందండి మన గోరుచిక్కుడు పచ్చిమిర్చి కర్రీ. మరి చాలా అంటే చాలా బాగుందండి. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.